సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఎవ్రీడే లెర్నింగ్ అనండి. చిన్న చిన్న వెండర్స్ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాలి. పర్టికులర్గా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడే నేను ఒక లెసన్ నేర్చుకున్నాను. నేను శ్రీశైలం హైవేలో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. శ్రీశైలం హైవేలో ఆ టోల్ గేట్ దగ్గర ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు, హైవేకి 2 సైడ్స్ కూడా. సో సిటీ అవుట్స్కట్స్ కదా, వాళ్ళ దగ్గర క్వాలిటీ ఫ్రూట్స్ దొరుకుతాయి. అంటే నియర్ బై ఫారెస్ట్ నుంచి తీసుకొస్తారు, కస్టర్డ్ యాపిల్స్ లాంటివి. ప్రైస్ కూడా లో ఉంటుంది. సిటీలో ప్రైజెస్ ఎక్కువ అనుకుంటాం, కానీ ఈరోజు నాకైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, యాక్చువల్గా కస్టర్డ్ యాపిల్ ప్రైస్ సిటీలో ఇప్పుడు 70 రూపీసో 80 రూపీసో 100 రూపీసో ఉంటుంది. కానీ వీళ్ళు కోట్ చేసే ప్రైస్ 250. దానికి రీజన్, ఆ అమ్మాయి చెప్పే రీజన్, ఆ అమ్మాయి ఎలా లాక్ చేసిందంటే, నాకు ఫస్ట్ ఆ షాప్లోకి వెళ్ళంగానే అసలు ఏమీ అడగలేదు. ఏమీ అడగకుండా ఒక ఫ్రూట్ ఆఫర్ చేసింది. తీసుకోండి సార్ అన్నట్లుగా. ఆమె ఆఫర్ చేసే విధానం కూడా ఎలా ఉందంటే, మనం రిజెక్ట్ చేయలేని విధంగా. సో అక్కడ లాక్ చేసేసింది ఫస్ట్. అంటే ఇక్కడ 100-200 గురించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు, ఆ టెక్నిక్ని మనం క్యాచ్ చేయాలి. లాక్ చేసింది. నెక్స్ట్, జనరల్గా సిటీలో 100, పోనీ వీళ్ళు 100 ఉంటుందేమో అనుకుంటాం మనం జనరల్గా. ఆమె ఒకేసారి 250 అంది. ఏంటి సిటీలో ఇట్లా ఉంది, ఇక్కడ ఇలా ఉందంటే, ఇక ఆ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఎలా ఉందంటే, ఇక్కడ ఫారెస్ట్ నుంచి తీసుకొస్తాము, ఇవి న్యాచురల్, సిటీలో అదంతా హైబ్రిడ్, వాల్యూలెస్, అవి వేస్ట్ అన్నట్లుగా చెప్పింది. సిటీలో హైబ్రిడ్ అంటే వేస్ట్ ఏం కాదు, అవి వేరే స్టేట్ నుంచి వస్తాయి, అవి కూడా దేశవాళీనే, బట్ తెలంగాణ రిలేటెడ్ కాదు అంతే. సో ఆ ప్రోడక్ట్ని ఎలా ఎలివేట్ చేసిందో చూసారా, చిన్న వెండర్. మనం క్లయింట్ ఏదైనా క్వశ్చన్ అడిగితే తడబడతాం, ఏదైనా నెగిటివ్ క్వశ్చన్ అడిగితే తడబడతాం, కానీ ఆమె చాలా కాన్ఫిడెంట్గా అసలు తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు, కావాలంటే తినిపో ఆ ఒక్క కాయ అన్నట్లుగా మాట్లాడింది. సో దట్స్ ద వే అండి, డిమాండ్ క్రియేట్ చేసే విధానం అది. సో ఫైనల్లీ బార్గెన్ చేశాను, ఫ్రూట్స్ తీసుకున్నాను, అది వేరే విషయం. బట్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఆ లెసన్ నేర్చుకోవాలి, ప్రోడక్ట్కి డిమాండ్ ఎలా క్రియేట్ చేయాలని. మనం ఎంతసేపు కన్విన్స్ చేద్దామో, ఎలాగో అలా అమ్ముదాం అనుకున్నంతకాలం ఇక్కడ ఒకటి చెప్పాలి, యాసించేవాడు ఎప్పుడూ శాసించలేడు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆమె కొంటే కొంటాడు, లేకపోతే లేదు, నా ప్రోడక్ట్ ఇది అని కమాండ్గా చెప్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా అంతే. మన ప్రోడక్ట్ గురించి ఆ ప్యాషన్తో, ఆ ఎంతూజియాజంతో మాట్లాడగలిగిన రోజు క్లయింట్ కన్విన్స్ అవుతాడు. అది కాదు సార్, ఇది కాదు సార్ అని బతిమలాడామనుకోండి, క్లోజ్ అయ్యే డీల్ కూడా క్లోజ్ అవుతుంది. సో మార్కెటింగ్ అండ్ సేల్స్లో చిన్న పీపుల్ నుంచి కూడా చాలా నేర్చుకోవాలంటే. సో దిస్ ఈజ్ ద వే ఆఫ్ క్రియేటింగ్ డిమాండ్. లాక్ చేయటం, డిమాండ్ క్రియేట్ చేయటం, అలాగే ఆ డిమాండ్కి నిలబడటం. క్లయింట్ పారిపోతాడు